హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈ రోజైతే ఒక మంచి వీడియో మీకైతే ఫుల్ ఎంటర్టైన్ ఉంటుంది. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మా పండు బర్త్డే అనమాట. అయితే వాడి మీద ఫ్రాంక్ చేయడానికి ప్లాన్ చేసినాం అనమాట. నేను మా అమ్ములు కలిసి వాడి రియాక్షన్ ఎట్లుంటుందో మామూలుగానే మా పండుగ అడుగుతాడు. మరి ఇప్పుడు దీనికి ఎట్లా అడుగుతాడో మీరు చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడైతే కేక్ తీసి ముందు అయితే ఈ కేక్ తీసి ఫస్ట్ అయితే చిన్న కేక్ పెడతా. కొంచెం వాయిస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కనుక అర్థం చేసుకోండి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా మాట్లాడాలంటే కూడా కష్టమే కదా, అందుకనమాట. ఇక్కడైతే ఫస్ట్ చాక్లెట్ కేక్ తెచ్చినాము. ఆల్రెడీ మార్నింగ్ కేక్ అయితే కట్ చేసిండు అనమాట పండు. అరే ఇది ఎటు రావట్లేదు. ఫస్ట్ ఇందులో తీస్తున్నాము ఈ కేక్. జాగ్రత్త, ఉన్నది పోయి మంచిగా. ఇక ఇట్లా చాక్లెట్ కేక్ అయితే ఇట్లా చాక్లెట్ కేక్ అయితే తెచ్చినాం అనమాట. అయితే దీన్ని పక్కన పెట్టేసేసి ఈ చిన్న కప్ కేక్ ఉంది కదా, ఇదైతే పెడుతున్నాము. ఇదైతే ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు మూసేసి ఇది ఇట్లనే సేమ్ తీసుకుపోయి కేక్ కట్ చేయదు అని చెప్తాము. ఇప్పుడైతే కేక్ అయితే ఇక్కడ పెట్టినాము. అయితే వీడియో ఆల్రెడీ తీస్తున్నామని వాడికి తెలుసు, ఎందుకంటే బర్త్డే వ్లాగ్ అనుకుంటుండు వాడికి ఫ్రాంక్ అని తెలీదు. ఇప్పుడు వాడి రియాక్షన్ ఎట్లుంటుందో నేనైతే బ్యాక్ కెమెరా పెట్టి వాడి రియాక్షన్ ఎట్లుంటది, మైక్ కూడా వాడికి సెట్ చేస్తా, ఎందుకంటే ఎలా వ్లాగ్ అని తెలుసు కాబట్టి ఏం మాట్లాడతాడో మీరు కూడా వినొచ్చు. ఫస్ట్ బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తా. నేను బర్త్డే బాయ్. థ్యాంక్ యూ. ఎందుకంత గట్టిగా చెప్పండి, ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి చెప్పండి. ఒక నిమిషం. ఇగో చాలా పెద్ద కేక్, అది అంటే 2 kg కేక్, కానీ చిన్న కేక్ ఇచ్చారు. ఎంత బాగుంది. అదే మమ్మీ డబ్బా మరి. నువ్వు ఇగో 2 kg కేక్ ఇది చిన్నగా చేసి స్పెషల్ మనకి పక్కన వాళ్ళకి అందరు సరిపోతారు. 2 kg చిన్న చేసినట్టు ఇది దించడానికి పెద్ద సమస్య. అక్క క్యాండిల్ అక్క పెట్టమ్మా, నేను అది దాచి పెడతా. నువ్వు దీనికి చెప్తా సరిగ్గా అక్కడ టైంకి జాగ్రత్త క్లాప్స్ పెట్టండి ఫస్ట్. నువ్వు ఫస్ట్ తీయాలన్నా. సరే, హ్యాపీ బర్త్డే టు యు. అదే పెద్ద కేక్ షాప్ అండి, ఎంత బాగుంది కదా. మమ్మీ కేక్ మమ్మీ దీంట్లో అది ఇది కేక్ దూరే కట్ చేసుకోండి. నేను ఫోన్లే ఫోన్లే పండు రాపండు నలుగురికి వస్తుందిరా. ముగ్గురు వేసుకున్నాను, ముగ్గురు వేసుకున్నాను, ఏమవద్దు. రాపండు ఏమవద్దు. తింటూ ఒక్కరు తినాలి, తిన్నారు కడుపు నన్ను పొద్దులు కట్ చేసిన 2 సార్లు అంటే ఎట్లా చెప్పు, అందుకనే అది తెచ్చిన. ఎట్లయితే నీకు మంచిగా ఉంటుందా? పొద్దున కట్ చేస్తే అరే పొద్దున్న స్నానం చేస్తే చేయకుండా ఉంటావా? అట్లా చేసినాడు
నాకు వచ్చాడు మంచి డెకరేషన్ చాక్లెట్స్ చూడు ఇంకా పోసుకొని తినుకో. అరే కాదు కొంచెం వాయిస్ అంతా డిస్టర్బెన్స్గా అయింది. అంటే ఆ రోజు మేము సరిగ్గా చూసుకోలేదు, మంచిగానే వస్తుంది అనుకున్నాము. బట్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే కేక్ అయితే పెట్టేసినాం, చూసేసేయండి. అదే వద్దుకోలే ఒకసారి రా చెప్తా. ఎందుకు మాట మళ్ళీ ఇంకో చిన్న కేక్ పెట్టినావా? ఏం లేదు, నువ్వు రా చెప్తా. నువ్వు ఫస్ట్ రా, వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న కేక్ పెడితే నేను డాడీని అడిగిపోయి బయట కూర్చుని కూర తీసుకొచ్చి మా మమ్మీ పెడతాదని చెప్తా. ఏంటి మమ్మీ నా మీద ప్రాంకులు వేస్తురా మీరు? ఇదేదో ముందే పెట్టొచ్చురా. ముందే జోకులు వేసి కొట్టినవు ఆ రోజు. కొడితే మాత్రం రివెంజ్ ఇచ్చేద్దామా? అదేం అయితేలే ఇస్తాడు మళ్ళీ. క్లాస్ కొట్టు. చాకేదా నా మీద ప్రాంకులు చేస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ డాడీ. నాకు హ్యాపీ హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్ష. అదేంద్రా ఇద్దరికి సెకండ్స్. నా పేరు జరగకూడదు కాబట్టి ఇది పాట గట్టివాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ పండు, హ్యాపీ బర్త్డే టు యూ. నాకెందుకు, నేను డాడీ కేక్స్ చూసారు కదా. ఇంకా మా పండుగ మీద అయితే ఇలా ఫ్రాంక్ అయితే చేసినాం. అయితే నా డౌట్ ఏంటంటే, నాకు తెలిసి వాడికి తెలిసే ఉంటుంది, మేము ఎప్పుడో మాట్లాడుకుంటుంటే వాడు ఖచ్చితంగా గినే ఉంటాడని నా డౌట్. ఎందుకంటే మామూలుగా వాడు అలిగితే అసలు మేము చూడలేము, చాలా దారుణంగా అలుగుతాడు. వాడిని బతిలాడటం నా వల్ల కాదు అసలుకి, అంత దారుణంగా అలుగుతాడు. అట్లాంటిది మేము ఇంత ఫ్రాంక్ చేసినా వాడు కూల్గా రియాక్ట్ అయ్యింది అనమాట. కాబట్టి నాకు ఎక్కడో డౌట్ ఉంది. నేను అసలు వాడిని అడుగుదాం అనుకున్నా, బట్ అడిగిన ఒక మాట, నీకు తెలుసా పండు అంటే నాకు తెలియదు అంటుండు, కానీ నాకు తెలుసు వాడికి తెలిసే ఉంటుంది. అందుకే అంత బాగా రియాక్ట్ కాలేదు వాడు, ఏదో నార్మల్గా తెలిసి తెలియనట్టుగా అలిగిండు అనమాట. ఇంకా అది ఇంకా మేమైతే ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇద్దరు పిల్లలకి చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేస్తాము. మార్నింగ్ అయితే ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని అక్కడే ఒక కేక్ కట్ చేయించుకొని వస్తాము పొద్దున్నే. ఇంకా ఆల్రెడీ ఆ వీడియో మీకు వచ్చింది, చూసే ఉంటారనుకుంటున్నా. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే సింపుల్గానే ఇంకా ఇద్దరు పిల్లలకి ఉన్న దాంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేస్తాము. ఇక ఎక్కువ వాళ్ళని పిలిచి హంగామాల ఆర్భాటాలు అయితే ఏం చేయమన్నమాట. సింపుల్గానే ఇద్దరు పిల్లల బర్త్డేలు చేసుకుంటాం. మా పెళ్లి రోజు కూడా చాలా సింపుల్గానే చేసేసుకుంటాం మేము. ఇంకెవరిని పిలిచి హంగామాలు అయితే ఏం చెయ్యము. ఎందుకో ఇక ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది, ఇంకా అలానే అయిపోయింది అనమాట. మరి ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.